హలో అండి. బియ్యం రవ్వ, సగ్గుబియ్యం వడియాలైతే చేసి చూపిస్తాను ఈరోజు. ముందుగా ఈ గ్లాస్‌తో మనమైతే బియ్యం రవ్వ అయితే తీసుకుంటున్నాం. ఇది మీరు రెడీమేడ్ అయినా ఓకే, అదే మార్కెట్‌లో దొరికిందైనా ఓకే, లేదంటే మీరు ఆడించుకున్నదైనా ఓకే. నేనైతే ఆడించిందైతే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సగ్గుబియ్యం నానబెట్టడం మర్చిపోయాను. సో, నేను సగ్గుబియ్యాన్ని పౌడర్ కింద చేసేసాను మిక్సీ జార్‌లో వేసి. సో, ఈ గ్లాస్‌తో మనం రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి ఆ గ్లాస్‌కి పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎసరుకు వచ్చేసి వాటర్ మనం 7 గ్లాసులు తీసుకోవాలన్నమాట. 7 గ్లాసులు వాటరు, అందులో వాటర్ మరుగుతున్నప్పుడే నేను సాల్ట్ వేసేసాను. మనం రవ్వ ఆల్రెడీ ఇందాక కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని ఎసరు మరుగుతున్న టైంలో వేసేసుకొని తిప్పుకుంటామన్నమాట. రవ్వ కదా తొందరగా అంతగా ఏమీ ఉండకట్టదు, బియ్యం పిండిలాగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నేను 7 గ్లాసులు తీసుకున్నాను అని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఆల్రెడీ సగ్గుబియ్యం కనుక నానబెట్టి వేసేసేలా ఉంటే కనుక ఎసరు 9 గ్లాసులు తీసుకోండి. వాటరు తీసుకుని వాటర్లోనే సగ్గుబియ్యం వేసేసి ఎసరు మరిగేప్పుడు వేసేసుకుంటే ఎసరు మరగడంతో పాటు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. అప్పుడు ఈ రవ్వ వేసి కలుపుకోవచ్చు. నేను నానబెట్టడం మర్చిపోయాను కాబట్టి నేను సగ్గుబియ్యాన్ని పౌడర్ చేశాను కదా, అది డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి వాటర్ కలుపుకోవడానికి 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. సో టోటల్గా 9 గ్లాసెస్. మీరు నానబెట్టి సగ్గుబియ్యాన్ని వండాలి అనుకుంటే కనుక 9 గ్లాసులు ఎసరు తీసుకోండి. లేదు మర్చిపోయారు నాకు మళ్ళీ అంటే కనుక 7 గ్లాసులు ఎసరు తీసుకుని 2 గ్లాసులు కలుపుకోవడానికి, అంటే టోటల్గా 9 క్వాంటిటీ అన్నమాట. ఒక గ్లాస్కి 9 గ్లాసుల వాటర్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిరపకాయలు 3 ఎండుమిరపకాయలని ఇలా కచ్చాపిచ్చాగా దంచేసుకుని వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకుని పండు మిరపకాయలు ఉన్నా ఓకే వేసేసుకోండి. కారానికి లేదు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటా అన్నా ఓకే. ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర అయితే వేసాను నేను. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగినంత. ఎప్పుడు వడియాల్లో ఎక్కువ ఉంటే టేస్ట్ బాగోదు, ఎండాక ఉప్పుగా ఉంటాయి. ఇక్కడ బాగా నేనేంటి అంటే రవ్వ వేసిన తర్వాతే సగ్గుబియ్యంది వేసాను పౌడర్. ఎందుకంటే రవ్వ వేయకుండా ముందు సగ్గుబియ్యం పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ముందుగా గెంజి వచ్చేసినట్టు చిక్కబడిపోతుంది. సో చూసుకోండి. యాక్చువల్గా నానబెట్టుకుని వండుకుంటే ఈజీ. నేను మర్చిపోయాను కాబట్టి ఇలా చేశాను, చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది దగ్గరికి వచ్చేసి మీన్స్ వడియం పోస్తే జారిపోకుండా పోసిన దగ్గరే ఉండేలాగా వచ్చే వరకు అయితే మీరు ఉడకబెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా రవ్వ బాగా ఉడకాలండి. బాగా ఉడికితేనే వడియం విరిగిపోకుండా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఉడుకుతున్నప్పుడు అన్నం ఉడుకుతున్న స్మెల్ వస్తుంది. ఎందుకంటే అది బియ్యం రవ్వ కదా, మీకు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్టేజ్కి వచ్చేప్పుడు దింపేసుకోవచ్చు. ఇప్పుడు వడియం పోస్తుంటే ఎక్కడ పోసాం అక్కడే ఉంది చూసారా, జారుకుంటా వెళ్ళిపోతలేదు. అలా వెళ్ళకుండా ఉంటే వడియం పర్ఫెక్ట్గా వచ్చినట్టమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ వడియాలు ఎండలో పెట్టడమే బెటర్ అండి. నీడలో అయితే అంత మంచిగా రావు. ఎందుకు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను పట్టిన రోజున 2 అవర్సే ఎండ ఉంది, తర్వాత వర్షం పడుతుందన్నమాట. సో నేను వడియాలను తీసుకొచ్చేసాను ఇంట్లోకి. అప్పుడు ఏమైంది అంటే వడియాలు ఎండకుండా తీయడం గురించి, పట్టుకుని రావడం గురించి కదులుతాయి కదా, సో బీట్లు వచ్చినాయి కొన్ని వాటికి, మిగతాయి బాగానే వచ్చాయి. అసలు చెప్తున్నాను ఇది ఎండలో ఎండితేనే బెటర్. ఎందుకంటే రవ్వ కాబట్టి, అది కూడా బియ్యం రవ్వ కాబట్టి. వడియాలు ఇలా వలిసేసాక 1 డే తర్వాత ఎండలో పెట్టుకుంటే ఇలా అయిపోతుంది. ఇంకా ఎండాలి, అక్కడక్కడ ఎండినవి మాత్రమే ఇలా వేపిస్తున్నాను ఈరోజు పిల్లలకి పప్పులోకి అని చెప్పేసి. బాగా ఎండపెట్టండి. ఒక 2 డేస్ అయితే ఈజీగా పడుతుంది. అన్ని వడియాలలాగా కాదు, ఇది బాగా ఎండాలి. హై ఫ్లేమ్లో మాత్రం వేపొద్దు, ఎర్రగా అయిపోతున్నాయి చూసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ బాయ్, మీ రమ్య.